తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 379వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో చేపట్టారు. నూతనంగా ఏర్పడిన పాలకవర్గ సభ్యులు ముందుగా గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో దుర్గామాత ఆలయం వద్ద చెత్తా చెదారాన్ని చీపురులతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రధాన రహదారితో పాటు పాఠశాల పరిసరాలను క్లీన్ చేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన స్వచ్ఛ భారత్ ఇక నుంచి నిరంతరాయంగా కొనసాగుతుందని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, తాజా మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్ యాదవ్, ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి, మేకిన్ అధ్యక్షుడు కరుణాకర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్, మేకిన్ యువత, మహిళలు పాల్గొన్నారు. ఆదర్శ గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గ సభ్యులు మరియు తాజా మాజీ సర్పంచులు మరియు మేకిన్ యువత అందరూ పాల్గొని గతంలో ఆదర్శ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం శ్రమదానం ఇవరకే చేయడం జరిగింది. దాని మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది. దాన్ని పూర్తి చేయడం మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. మరియు ఈ పాలకవర్గ సభ్యులు మంచి ఉత్సాహంతో యువతను అంత ఏకతాటిపై నడిపించి గ్రామాన్ని మరియు పరిశుభ్రత విషయంలో కానీ అభివృద్ధి. ఆదర్శ గ్రామం మల్కాపూర్, తూప్రాన్ మండలం మల్కాపూర్లో ఆదర్శంగా గత 5 సంవత్సరాల కింద మేము చేసినటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమము మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి పంచాయతీ పాలకవర్గ సభ్యులందరం కలిసి మరియు గ్రామ పెద్దలు, మేకిన్ యువత, ఆశా వర్కర్లు అందరం కలిసి మేము మళ్ళా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు 6వ వార్డు నుంచి గాంధీ దగ్గర మేము పూలమాల వేసి ఆదర్శంగా ఉండే విధంగా మేము ప్రతి ఆదివారం ఒక వార్డును ఎన్నుకొని ఆ వార్డులో మేము ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తాము. అక్కడ ఎలాంటి చెత్త చెదారం ఉండకుండా చేసి రోగాలు రాకుండా నివారించేందుకు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే నూతన పంచాయతీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మేము తీసుకున్న పాయింట్ ఏంటంటే స్వచ్ఛ భారత్. గ్రామము స్వచ్ఛతగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే ముఖ్య పాఠ్యాంశంగా తీసుకొని ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. 379వ వారము నుండి మళ్ళీ స్టార్ట్ అయ్యి ప్రతి వారము మేకిన్ మల్కాపూర్ యువత గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాల ముందు చేసినటువంటి విధంగా మళ్ళీ మల్కాపూర్ ముందంజలో తీసుకురావడానికి ఇప్పుడు గెలిచిన సర్పంచ్ గారు ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ పునర్నిర్మాణించడం చేయడం జరిగింది. ఈరోజు దీనికి మేకిన్ యువత పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. కాబట్టి మా గతంలో జరిగిన అవార్డులను కానీ వచ్చినటువంటి అవార్డులను కానీ అదేవిధంగా ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవార్డు మరి మళ్ళా 5 సంవత్సరాల వరకు గాను ఇక్కడ కూడా నిరంతరాయంగా ఆపివేయకుండా మళ్ళీ మేము చేస్తామని ముందుకు వచ్చి ఆదర్శ గ్రామం మల్కాపూర్ మండలంలో నూతనంగా ఏర్పడ్డాం. పాలకవర్గం ఆధ్వర్యంలో సర్పంచ్ పంజాల అంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు, అలాగే పంచాయత్ సెక్రటరీ, తాజా మాజీ సర్పంచ్ మహాదేవి నవీన్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరూ ఈ మేకిన్ మల్కాపూర్ యూత్ కూడా పాల్గొని 379వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం 6వ వార్డులో నిర్వహించబడింది. దీనికి కూడా యువత కూడా ముందుకొచ్చి ప్రజలకు ఆహ్వానం కల్పిస్తూ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 6వ వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి స్వచ్ఛ భారత్కు అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడడం జరిగింది. దానిని కంటిన్యూ చేస్తూ ఈరోజు 379వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈరోజు మరి 2 గంటల పాటు శ్రమదానం చేసి ఇక్కడ 6వ వార్డులో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయం వద్ద మనము అక్కడ ప్రధానంగా పేరుకుపోయిన చెత్తను, అదేవిధంగా ఈ శ్రమదానం ప్రారంభించే ముందు మరి గాంధీజీ కన్న కలలను నెరవేర్చాలనే ఉద్దేశంతో గ్రామ స్వరాజ్యమే మరి గాంధీజీ కన్న కలలు, మరి ఎక్కడైతే గ్రామాలు బాగుంటాయో అప్పుడే దేశం బాగుంటాయనేటువంటి ఒక గాంధీజీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మహాత్మా గాంధీకి పూలమాల వేసి అక్కడి నుంచే మరి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 6వ వార్డులో ఏదైనా సీసీ రోడ్లను కానీ, అదేవిధంగా పేరుకుపోయిన చెత్తా చెదరంతో పాటు మరి ముళ్ళ పొదలను కూడా తొలగించి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిర్వహించుకున్నాము. ఇదే విధంగా మనం ప్రతి వారం కూడా ఉదయం 9 గంటలకు ఎవరు చెప్పినా చెప్పకున్నా అంటే మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సెక్రటరీ గారు. ఆ మెసేజ్ని చూసుకొని ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించే విధంగా చేయాలి. స్వచ్ఛ భారత్ ఎందుకు చేయాలంటే మనము మన గ్రామం బాగుంటే, మన ఇండ్లు పరిసరాలు బాగుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర
దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మన తాకిడి మన గ్రామానికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి స్వచ్ఛతగా మరి పరిశుభ్రంగా ఉంటే మన గ్రామానికి అవార్డులు రివార్డులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మన ఒకటే లక్ష్యం. ఇప్పటి వరకు మన గ్రామానికి ముఖ్యమంత్రి రావడం జరిగింది. మన లక్ష్యం ఒక్కటే, ప్రధానమంత్రి మన గ్రామానికి వచ్చే విధంగా మనం అందరం కూడా ప్రత్యేక శ్రద్ధతో అందరం కంకణబద్దులై ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు, ఇంకా వేరే వేరే చాలా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా మేక్ ఇన్ యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తే మనం అందరం కూడా పంచాయతీ పాలకవర్గము మరి అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. ఈ అవార్డులు రివార్డుల కోసము మనం అందరం కూడా ముక్త కంఠంతో మరి ఐకమత్యంతో అప్పట్లో ఎలాగో చేసుకున్నామో అదే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై స్వచ్ఛ భారత్.